కానీ సార్ ఈ కేసులో డిటెక్ట్ అయింది బాగానే ఉంది. కానీ అన్యాయంగా ఒక ఇద్దరిని కొట్టారు కదా! మేము అంటే కానిస్టేబుల్స్ కొట్టారు. అంటే వాళ్ళకి ఏంటంటే కేసు డిటెక్ట్ చేయాలి. ఎందుకంటే కరెక్ట్‌గా మర్డర్ జరిగే టైంకి ఆ స్లాట్‌లోనే వీళ్ళ 2 సెల్ ఫోన్లు ఆఫ్ ఉన్నాయి. ఒకటి వీళ్ళు పనికి పోవాల్సింది పోలేదు. కరెక్టే. కానీ దెబ్బలు వాళ్ళు తిన్నారు కదా! తిన్నారు, కొన్ని జరుగుతూ ఉంటాయి. అన్యాయం కదా సార్ అది. అన్యాయం అంటే అంటే కొన్ని తప్పవు. హ్మ్. మరి నిజాలు రావాలంటే ఏం చేయాలి? కొన్ని తప్పుడు పని చేయాల్సి వస్తుంది. తప్పదు. కొన్ని తప్పుడు పని తప్పవు. కాదు, తప్పని కొన్ని పరిస్థితి చేయాల్సి తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. ఓకే. అంటే దాన్ని లిమిటెడ్ ఎక్స్టెంట్ అంటారు అది. హుహు. తర్వాత ఈ కేసు గురించి చెప్పండి సార్. షామీర్పేట్. అందులో నేను లేదు. అది ఓన్లీ ఎస్ఓటీ వాళ్ళు చేశారు అది. అచ్చా. ఈ కేసు తర్వాత బాగా గుర్తుపోయింది చెప్పండి. ఇది మంచి కేసు. ఇదే పెద్ద కేసు. యాక్చువల్‌గా ఇది వాళ్ళిద్దరిని ఫిక్స్ చేద్దామన్న లెవెల్‌కి వెళ్ళిపోయారు ఇన్స్పెక్టర్. పంపిద్దాం సార్ ఇలా పంపించేద్దాం కేసు అయిపోద్ది అని మొదలుపెట్టాడు. రికవరీ కాలేదు కదా! రికవరీ అవ్వట్లేదు మరి. సో రికవరీ లేదు. వీళ్ళదే రికవర్ అయిందా? వచ్చిన ఇంటాక్ట్ రికవరీ మొత్తం. అవునా? అమ్మలేదు. సార్ ఆ Next కేసులో day కన్విక్షన్ వచ్చిందా? తెలియదు ఇంకా. నేను తర్వాత పర్సూ చేయలేదు. మేము ఇన్వెస్టిగేట్ చేసి డిటెక్ట్ చేయడం వరకే మా పని. తర్వాత ఎఫ్ఐఆర్ చేయడము, దాన్ని మళ్ళీ అరెస్టు, రిమాండ్ అంతా కూడా లోకల్ పోలీస్ చూసుకుంటారు. కానీ కేసులో ఒక ఐఓకి అరెస్ట్ చేయడం, ప్రాపర్టీ రికవర్ చేయడం కన్నా కన్విక్షన్ వస్తేనే అందులో సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది కదండి. యాక్చువల్గా ఇట్ షుడ్ ఎండ్ ఇన్ కన్విక్షన్. ప్రతి కేసు కూడా కన్విక్షన్లో ముగిస్తేనే దాని ఇంపాక్ట్ బాగా ఉంటుంది. అవును. కానీ ఆఫీసర్ కూడా గుడ్ మంది నేమ్ ఇక్కడే వస్తుంది. ఉంటుంది. కానీ ఈ లోపల ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు. వచ్చిన ఆఫీసర్కి ఆల్రెడీ కోర్టులో పడ్డ తర్వాత అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే డిటెక్ట్ చేసిన కేసులు చేతిలో చాలా ఉంటాయి కాబట్టి, ఈ హెడ్ ఎక్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కోర్టులో ఉన్న దాని గురించి పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయరు. అంటే దాంట్లో గ్రావిటీ ఎక్కువ ఉంది కదండి, చేయలేదా? చేసి ఉంటారు, కన్విక్షన్ వచ్చి ఉంటుంది. అచ్చా. సార్ అక్కడ తర్వాత ఎక్కడికి వచ్చారు? అది అయిపోయిన తర్వాత ఇంకా రాచకొండ వచ్చారు. ఇక్కడ ఆఫీసర్ సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చూపిస్తుంటారు. రాచకొండ వచ్చాక షీ టీమ్స్ చేశాం. షీ టీమ్స్ అప్పుడు కొత్తగా షీ టీమ్స్ ఫామ్ అయినాయి. షీ టీమ్స్ చేశాం. అప్పుడు మన సినీ తారాలది క్రికెట్ మ్యాచ్ జరిగింది ఉప్పల్ స్టేడియం. అవును. దాదాపు 30,000 మంది అటెండ్ అయ్యారు. ఆ 30,000 మంది అటెండ్ అయితే ఆ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే ఆ మ్యాచ్ మధ్యలో ఒక 2 మినిట్స్ ఆపేసి షీ టీమ్స్ మీద ప్రోగ్రామ్ ఇప్పించాను. నాగార్జున గారు అప్పుడు దానికి ఇన్ఛార్జ్గా ఉండే. రిక్వెస్ట్ చేస్తే అలాగే సార్ పెట్టండి అన్నాడు. మా షీ టీం కళా బృందం రమ్మన్నాం, వాళ్ళు ఇది చేశారు. తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లా చేసుకోవాలనే దాని మీద కూడా కరాటే బృందం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా సెల్ఫ్ డిఫెన్స్ చేసి చూపించారు. అంటే అమ్మాయి మీద ఎవరన్నా దాడి చేస్తే ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలన్న దాని మీద వాళ్ళు కూడా చేశారు. అది ఊహించకుండా కండక్ట్ చేసిన ఒకటి ప్రోగ్రామ్. సార్ మీరు ఆనంద్ సార్ దగ్గర నేర్చుకున్నారు, భగవత్ సార్ దగ్గర ఏం నేర్చుకున్నారు? మహేష్ భగత్ సార్ కూడా పనిచేసే వాళ్ళకి ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు. ప్రతి ఆఫీసర్ను గమనిస్తాడు, ఎవరు ఏం చేస్తున్నారు అని. పైకి ఏం కనపడడు కానీ ప్రతిదీ వాచ్ చేస్తూ ఉంటాడు. తర్వాత గైడ్ చేస్తూ ఉంటాడు, యూ డూ లైక్ దిస్, యూ డూ లైక్ దిస్ అని చెప్పి. మనం పని చేస్తే ఎంకరేజ్ చేస్తాడు. అది ఉంది బాగా. చేయకపోతే ఎక్కడైనా కూడా ఉంటుంది, ఎవరు ఒప్పుకోరు. సార్ షీ టీంలో మీరు చేశారు కాబట్టి, షీ టీంలో మీరు డెకా ఆపరేషన్ చేస్తుంటారు. ఒక మంచి ఆపరేషన్ చెప్పండి. అండ్ ఎక్కువగా షీ టీంలో దొరికే ఫండర్ ఏజ్ గ్రూప్ చెప్పండి. 16 to 40 ఉంటారా, లేదా 40 to 60 ఉంటారా? ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు. ఇప్పుడు షీ టీమ్స్లో ఒక కేసులో షీ టీమ్స్లో 62 years old మ్యాన్ దొరికాడు. 62 years వాడేవాడండి దొరికాడు. ఎక్కడ? బస్ స్టాప్లో ఉంటే అమ్మాయిని వేధిస్తూ ఉంటాడు. 62 సంవత్సరాలు అమ్మాయికి? అమ్మాయి కాదు, వాడికి 62 సంవత్సరాలు. వాడికి 62, అమ్మాయిని వేధిస్తూ ఉంటా. వాళ్ళని దగ్గరకు ఉండడం, మాట్లాడడం ట్రై చేయడం, టచ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. వాడు దొరికాడు మాకు. ఏమంటాడు? ఏమంటాడంటే భార్య లేదు సార్, నేను ఏం చేయాలంటాడు. చనిపోయిందంట భార్య. అంటే కరెక్ట్ కాదు కదా అని ఇట్లాంటి అని చెప్పేసి వాని కొడుకులు ఉన్నారు, వాళ్ళని పిలిపించి వాళ్ళ ముందు కౌన్సిలింగ్ చేశాం. మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి సార్. అది గుర్తుండిపోయిన కేసు అంటే యాక్చువల్గా కుకట్పల్లిలో జరిగింది. కుకట్పల్లి కూడా మీకే వస్తుందా షీ టీం? మొత్తం అప్పుడు సైబరాబాద్ మొత్తం. అచ్చా. ఆనంద్ సార్ టైం. ఆనంద్ టైంలో ఒక కాల్ వచ్చింది మాకు. షీ టీంలో కాల్ వచ్చింది, సార్ ఇట్లా వాళ్ళు మదర్ డాటర్ ఉంటారు, హస్బెండ్ లేడు, చనిపోయాడు, ఓన్ హౌస్ వాళ్ళది, కింద ఫోటో స్టూడియోకి రెంట్కి ఇచ్చారు వాళ్ళు, పైన వీళ్ళు ఉంటారు. ఈ ఫోటో స్టూడియో నడిపేవాడే మదర్కి లైన్ వేస్తున్నాడు, డాటర్కి లైన్ వేస్తున్నాడు, ఎవరు పడితే వెళ్తుంది అన్నట్టుగా. అయితే వాళ్ళు భరించలేకపోయారు. ఆ రోజు ఈవినింగ్ సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయారు. ఎవరు? మదర్ అండ్ డాటర్. అయ్యో, వీడి వేధింపులకి. లక్కీలీ ఏదో
న్యూస్ పేపర్ దాంట్లో షీ టీమ్స్ గురించి అమ్మాయి చదివింది. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మాయి చదివి షీ టీమ్స్ నెంబర్ కూడా ఉంది దాని కింద. వెంటనే మాకు ఫోన్ చేసింది. మా టీంను పంపించి డెకా ఆపరేషన్ చేసి దొరికాడు వాడు. మనం తీసుకొచ్చేసి చేస్తే కరెక్ట్ అని ఒప్పుకున్నాడు. అక్కడ ఏం చేసేవాడండి వేధింపులు అంటే? మా ఊరికి వాళ్ళ ఇంటికి వెళ్ళడము, పలకరించడము, లేడు కదా నేను చూసుకుంటాను, మెయింటెనెన్స్ నేను చూసుకుంటాను, మీకు నేను అండగా ఉంటాను, ఇట్లాంటివన్నీ అడ్వాన్సెస్. ఇట్లా వాడి మీద కేసు పెట్టాం. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాడి మీద కేసు పెట్టి వాడిని పంపించిన దాకా వీళ్ళిద్దరు విపరీతంగా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే అప్పుడు చెప్పారు, షీటింగ్ అనేది మా దృష్టికి రాకుండా ఉంటుంటే ఈ నైట్ మేమిద్దరం సూసైడ్ చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాం సార్. సార్ వాడికి తీసుకొచ్చి కోటింగ్ ఇచ్చారా? కోటింగ్ లేదు. షీటింగ్లో ఎట్లుంటుందంటే సంబంధిత కేసు ఉంటే దాని మీద కేసు పెడతారు. వెనక ఫ్యామిలీ మెంబర్స్ పిలిపించి వాళ్ళ సమక్షంలో కౌన్సిలింగ్ చేస్తారు. ఇచ్చారా? ఇచ్చాం. భార్య ఉంది వాడికి. భార్య సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చాం. భార్య ఉంటుండగా మళ్ళీ ఇవన్నీ ఫస్ట్ ఎవరైనా కూడా షీటింగ్లో మేము గమనించింది ఏంటంటే వాళ్ళ వైఫ్స్ నమ్మరు. మా ఆయన చాలా మంచోడు, పోలీసులు మీరే అనవసరంగా వేస్తున్నారని. అయితే అప్పుడు మా దగ్గర పెన్ కెమెరాలు, తర్వాత బాడీ కెమెరాస్ అవన్నీ ఉండేవి. రహస్యంగా అవన్నీ షూట్ చేసి వీడు బస్ స్టాప్లలో అక్కడ ఇక్కడ చేసేటన్ని షూట్ చేసిన తర్వాత ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో వాళ్ళు నమ్మనప్పుడు మళ్ళీ అవి వేసి చూపించాం. ఒకసారి వీడియో చూసిన తర్వాత ఇంకా రియలైజ్ అయ్యి మళ్ళీ లాగి వాళ్ళే కొట్టేస్తారు. మొగుడు కొడతారు. అట్లా జరిగింది సార్. సాధారణ షీ టీంలోకి వచ్చేసరికి కంప్లైంట్ ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు తప్ప కంప్లైంట్ కోర్టు కోరుకోరు. అవును. మరి అటువంటిప్పుడు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? అప్పుడు ఏం చేస్తామంటే మేము ఏం చేసేవాళ్ళంటే సుమోటో కేసు పెట్టి పంపించేవాళ్ళం. సార్ రాచకొండ తర్వాత అక్కడికి వచ్చారండి. అక్కడి నుంచి ప్రమోషన్ తీసుకుని ఇంకా అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ మీద కరీంనగర్ వెళ్ళిపోయారు. కరీంనగర్ లాండ్ ఆర్డరా అడ్మిన్ లాండ్ ఆర్డర్ రెండు చూసేవాళ్ళు. ఎవరంటే అప్పుడు సిపి? కమలాసన్ రెడ్డి గారు ఉన్నారు. సూపర్. తర్వాత సత్యనారాయణ గారు వచ్చారు. ఆ తర్వాత సుబ్బరాయుడు గారు వచ్చారు. ముగ్గురు సిపిలు చేశారు. ముగ్గురు సిపిల దగ్గర ఏం నేర్చుకున్నారండి? చాలా నేర్చుకున్నాను. ఓకే. ఎంతకాలం పనిచేస్తారు అక్కడ? మోర్ దెన్ 5.5 years. ఓకే. ఏం గుర్తుండిపోయింది మీ కరీంనగర్లో? కరోనా గుర్తుండిపోయిందా? కరోనా స్టార్ట్ అయింది మేము మొత్తం తెలిసిందే కరీంనగర్ నుంచి. దేశవ్యాప్తంగా కరోనా స్ప్రెడ్ అవుతుంది అన్న విషయం తెలిసింది కరీంనగర్ నుంచి. ఒక ఆయన వచ్చి 11 మంది వచ్చారు ఇండోనేషియా నుంచి. ఆ 11 మందికి కరోనా డిటెక్ట్ అయింది. వాళ్ళని హాస్పిటలైజ్ చేసిన తర్వాత అది స్ప్రెడ్ అయింది, త్రూ అవుట్ ఇండియా స్ప్రెడ్ అయింది. అక్కడి నుంచి ఇంకా ఫర్దర్ ఇంకా అది కరోనా జీవితం అయిపోయింది. సార్ 11 మంది వచ్చారు, వాళ్ళందరికీ ఐసోలేట్ ఎలా పెట్టారండి? మరి ఐసోలేషన్లో మన దీంట్లో మన యూనివర్సిటీలో హాల్లో పెట్టాం. కానీ ఆ టైంలో పోలీసులు వెళ్తే ఫ్రంట్ వారస్ మీరే కాబట్టి వెళ్తే ఇంటి దగ్గర మీకు రానిచ్చేవారు కాదు కదా? అంటే అలాంటి ప్రికాషన్స్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అన్నిటికీ తెగించి 3 డిపార్ట్మెంట్లు పనిచేసాయి అప్పుడు. పోలీస్ ఒకటి, హెల్త్ ఒకటి, తర్వాత మున్సిపల్ ఒకటి. ఈ మూడు డిపార్ట్మెంట్లు కూడా తెగించి పనిచేసారు. సార్ మీరు కమలాసన్ రెడ్డి గారు, సత్యనారాయణ సార్, సుబ్బారెడ్డి గారు ముగ్గురు దగ్గర పనిచేశారు. ఈ ముగ్గురు దగ్గర వీళ్ళు వర్క్ స్టైల్ ఎలాగ ఉంటుందండి? ఏం నేర్చుకున్నారు? ఒక్కొక్కరితో ఒక్కొక్క వర్క్ స్టైల్ ఉంటుంది. కమలాసన్ రెడ్డి గారు మొత్తం సీసీ కెమెరాల మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేవారు. సత్యనారాయణ గారు ఎన్ఫోర్స్మెంట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేవారు. సుబ్బరాయుడు గారు అవేర్నెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్. తక్కువ కాలం ఉన్నారు సుబ్బరాయుడు గారు, ఎక్కువ కాలం లేరు. జస్ట్ హార్డ్లీ 5 months అట్లా అనుకుంటాను అంతే. ఓకే. అక్కడ డీసీపీ తర్వాత మన ఎస్పీ ప్రమోషన్ పీటీసీ, మళ్ళీ పీటీసీ కరీంనగర్. ఓకే. పీటీసీలో ఎలాగుందండి మీకు ఇప్పుడు? ఓకే. ట్రైనింగ్ మొన్ననే రీసెంట్గా 1100 మంది మా దగ్గర ట్రైనింగ్ చేసి బయటకు వెళ్ళారు.